లేదంటావేంటి? ఇందాక పువ్వును చూసి తెగ సిగ్గుపడుతున్నావు. ఆ సిగ్గు పువ్వును చూసా? ఇంకెవరైనా గుర్తుకొచ్చారా? పువ్వు బావుందని పట్టుకున్నానక్క, అంతే. పువ్వులన్నాక అందంగానే ఉంటాయి. ఓ, అందుకేనా రోజు రోజా పువ్వులు తీసుకెళ్తున్నావు? అక్క, అది నేను నీ అక్కనే, గీతని. నువ్వు రోజు ఎక్కడికెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా? నేనేం చేశానక్క? ఏం చేస్తున్నావో నువ్వే చెప్తావా? నన్నే చెప్పమంటావా? అక్కని కదా, నేనే చెప్తానులే. రోజు ఈ పువ్వుని తీసుకెళ్ళి ఆ క్లాక్ టవర్ దగ్గర పెడుతున్నావంట కదా? నీ కంగారు చూస్తుంటే తప్పు చేసావని అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ పువ్వుని అక్కడ పెడుతున్నావా లేదా? అవునక్క. ఎవరి కోసం? ఎవరా అజ్ఞాత ప్రేమికుడు? ఎవరు లేరక్క. ఎవరూ లేకపోతే రోజు ఆ క్లాక్ టవర్ దగ్గర పువ్వులు పెట్టడానికి అదేమైనా గుడా? చెప్పు, నిజంగా నువ్వెవ్వర్ని ప్రేమించలేదా? లేదా నా ముందు నటిస్తున్నావా? నిజంగా ఎవరిని ప్రేమించలేదక్క. నిజమే చెప్తున్నావా? లేక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నీకెందుకు అబద్ధం చెప్తానక్క? అవునా? నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద నమ్మకం లేదా అక్క? ఒట్టేస్తే నమ్ముతా. ఏ, ఒట్టు వేయలేవా? లేక ప్రేమించకుండా ఉండలేవా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.